అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం కేశినేని నాని ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీగా ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ వార్తలొస్తున్నాయి. ఈరోజు కేశినేని నాని ఢిల్లీ వెళ్ళి అక్కడ స్పీకర్‌కి కూడా తన యొక్క రాజీనామాని ఇవ్వబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. దీనిపై మనకి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అప్పసాని రాజేష్ గారు. రాజేష్ గారితో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, కేశినేని నాని ఈరోజు ఢిల్లీ వెళ్ళి తన యొక్క రాజీనామాని అందజేయబోతున్నారని తెలుస్తుంది సార్. ఈ ఇష్యూని ఎలా చూస్తారు సార్? అంటే ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని గారు అంటే విజయవాడ ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రజాప్రతినిధిగా ఆయన పదవికి పూర్తిస్థాయి న్యాయం చేశారు. అంటే విజయవాడ అభివృద్ధికి తనని ఎంపిక చేసుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన ఎక్కడ రాజీ లేని ధోరణి ప్రదర్శించారు. ఓకే. అదే సందర్భంలో వ్యక్తిత్వ పరంగా చూసుకున్నా కూడా ఆయన మీద పెద్దగా నిందలు మోపడానికి ఆస్కారం లేదు. ఆయన అవినీతిపరుడను, రాజకీయాన్ని పదవిని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారని చెప్పని ఎవరు ఆరోపించరు. కానీ రాజకీయాల్లో రాణించాలి అని అంటే ఇవి ఒక్కటే సరిపోవు. ఇవి చాలా మంచి క్వాలిటీస్. సార్, ఏ ప్రజాప్రతినిధికైనా ఉండాల్సిన లక్షణాలు ఇవి. దాని విషయంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ వీటికి తోడు తనకి ఆ అవకాశం కల్పించిన పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించాలి. నాయకుడి పట్ల వినయ విధేయతలు ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాని గారు చాలా సందర్భాల్లో పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక రకంగా గౌరవ మర్యాదలు లేకుండా నాయకుడిని సంబోధిస్తూ బయట ప్రైవేటు సంభాషణల్లో ఇష్టారీతిన మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది ఆక్షేపణీయం. ఇవాళ నాని గారికి ఈ స్థాయి దక్కింది, ప్రజల్లో ఈ గౌరవ మర్యాదలు దక్కినాయి, ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో కూర్చున్నారు అనేది అది పార్టీ కల్పించిన అవకాశం. నాని గారితో తెలుగుదేశం పార్టీ పుట్టలేదు. నాని గారి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగటం ఖాయం. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది 2009లో. సార్, 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన 26 సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం 2012లో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా మొదలైంది. 2014లో 2019లో రెండు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం దక్కించుకొని ప్రజల ఆమోదంతో ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఇక్కడ ఇదంతా నా వ్యక్తిగత ఇమేజీ, నాకున్న వ్యక్తిత్వ కారణంగా ప్రజలను ఆమోదించారు అని చెప్పనే ఆ భావన నాని గారిలో ఒక రకమైన అంటే మనిషికి అతిశయం అవసరం, ఇగో అవసరం, అన్నీ అవసరమే. ఎవరు ఆత్మాభిమానాన్ని చంపుకోమని బతకమని చెప్పరు. కానీ అది శృతి మించినప్పుడు ఇటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. ఓకే. ఇక్కడ జరిగింది ఏంటి, ఆయన పదే పదే వాళ్ళ సోదరుడికి ఆయనకి మధ్య ఉన్న వ్యక్తిగత వైరం. అది పార్టీకి ఏం సంబంధం, రాజకీయాలకి ఏం సంబంధం? అది ఇంటర్నల్గా వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సిన అంశాలు అవి. అది రిజాల్వ్ కాకుంటే వాళ్ళు విభేదిస్తే ఎవరి దారిని వాళ్ళు పయనించదలుచుకుంటే అది కూడా వాళ్ళ వ్యక్తిగతమే. దాన్ని ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి అని చెప్పని వాళ్ళ తమ్ముడు పార్టీలో పనిచేయకూడదని చెప్పని ఆదేశాలు ఇవ్వడానికి ఆయనకి ఏం హక్కు ఉంది? అది ఇవాళ పార్టీ ఓడిపోయి ఉంది, క్రైసిస్ పీరియడ్లో ఉంది. ఆ ఉన్న సందర్భంలో పార్టీ ప్రోగ్రామింగ్ కోసం వాళ్ళ తమ్ముడు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారే అనుకుందాం. దానివల్ల వ్యక్తిగతంగా మీకు వచ్చే నష్టం ఏంటి? పార్టీ మిమ్మల్ని మీ తమ్ముడితో రీప్లేస్ చేయబోతున్నామని చెప్పని పాలసీ డెసిషన్ తీసుకోలేదు కదా. మీరెందుకు ఇన్సెక్యూరిటీకి లోనవుతున్నారు? ఇవాళ మీ కూతురు శ్వేతని విజయవాడ మేయర్ అభ్యర్థిగా, అమ్మాయి వయసు ఎంత ఆ రోజు పార్టీ ఆ నిర్ణయం తీసుకునే రోజున, అయినా సరే అటువంటి పాలసీ డెసిషన్ పార్టీ ఎందుకు తీసుకుంది? ఆ ప్రాధాన్యత మీకు ఇవ్వబట్టే కదా. ఒక పాలసీ డెసిషన్ పార్టీ తీసుకుంది అని అంటే మీకు ఆ ప్రాధాన్యత ఇవ్వబట్టే కదా. అదే సందర్భంలో మీరు పార్లమెంటు సభ్యుడు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. 7 ఎమ్మెల్యేలు 6 ఇన్ఛార్జీలకి మీరు రిప్రజెంట్ చేస్తారు. మీ కింద అంటే మీరు పార్లమెంటులో సభ్యుడిగా ఉండగా మీ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలను కానీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీది. 7 కరెక్టివ్గా ఉంటేనే అక్కడ పార్టీ బలపడుతుంది తప్ప మీలో మీరు అంతర్గతంగా విభేదాలు పెట్టుకొని మీ అహాల కోసం పార్టీని బలిపేయటం ఎక్కటం ఏంటి? ఇవాళ పార్టీ ఇన్ఛార్జీలతోటి మీకు పొసగదు. మీ అమ్మాయి పోటీ చేస్తున్న సందర్భంగా మీరే అక్కడ వివాదాలకు కారకమయ్యారు. అంతిమంగా మీకున్న వ్యక్తిగత వైరాలు, విభేదాల పర్యవసానం పార్టీ ఓడిపోయింది. ఎమ్మెల్యే కార్పొరేటర్గా మీ కూతురు విజయం సాధించి ఉండవచ్చు, కానీ ఓవరాల్గా విజయవాడలో పార్టీ ఓటమి పాలైంది. అది కూడా నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత వైరాల కారణం. మీరు ఎంపీగా ఉన్నప్పుడు పెద్దన్న బాధ్యత పోషించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీది. మీరు నిత్యం పార్టీ నాయకుల్ని దూషిస్తూ ట్వీట్లు పెడుతూ, పార్టీ అన్నాక అన్ని రకాల వ్యక్తుల సమూహం పార్టీ, అన్ని రకాల నైజాలు ఉంటాయి.
అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత రాజకీయాల్లోకి రావాలా వద్దనేది మీ ఇష్ట ప్రకారం రాజకీయాల్లోకి వచ్చారు మీరు. మిమ్మల్ని ఎవరు బలవంతాన తీసుకొచ్చి రాజకీయాల్లో కట్టేయలే. మీరు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని రకాల వ్యక్తుల సమూహాన్ని లీడ్ చేయాల్సిన బాధ్యత నాయకులుగా మీ మీద ఉంటుంది. నేను అంతా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళనే రాజకీయాల్లో లీడ్ చేస్తాను అని అంటే ఏదైనా మఠాల్లోనో ఆశ్రమాల్లోనో చేరాలి. రాజకీయ పార్టీల్లో ప్రజలని నాయకత్వం వహించేటప్పుడు ప్రజల్లో భిన్న వ్యక్తిత్వాలు ఉంటారు, భిన్న రుచులు ఉంటాయి, భిన్న నైజాలు ఉంటాయి, భిన్న భాషలు ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి. అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ఉండే ప్రతి నాయకుడికి వంక పెట్టడం, పార్టీ అధినాయకత్వాన్ని పలసం చేసే వ్యాఖ్యలు బయట చిట్చాట్ల సందర్భంగా చేయటం, మీడియాలో పార్టీని పలసం చేసే వ్యాఖ్యలు చేయటం అనేది ఆక్షేపణీయం. మీరు పార్లమెంటు సభ్యుడిగా నేను అద్భుతమైన అభివృద్ధికి ప్రణాళికలు రచించాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన మీ బలహీనతలు అన్నీ భరించాలి అని అంటే పార్టీ భరిస్తూ వస్తుంది. కేవలం మీ నిజాయితీని గుర్తించి, మీ పోరాట పటిమని గుర్తించి, గౌరవించి పార్టీ మీ ప్రతి అత్యుత్సాహ పోకడని భరిస్తూ వచ్చారు ఇప్పటివరకు. ఈరోజు కూడా మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నాను పార్టీ మీకు ఆదేశాలు ఇవ్వాల. మీ తమ్ముడు సాకుగా మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని రీప్లేస్ చేయబోతున్నాం, మీ స్థానంలో మీ తమ్ముడికి అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పని పార్టీ పాలసీ డెసిషన్ మీకు ఇప్పటికీ కన్వే అవ్వాల. మీకు మీరుగా తిరువూరు సభ జరిగింది, అక్కడ సభ ఏర్పాట్లు చూసే బాధ్యత పార్టీ మీ తమ్ముడికి అప్పచెప్పింది. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన పార్టీకి పనిచేస్తున్నారు. పార్టీకి ఇప్పుడు క్రైసిస్ పీరియడ్లో ఓటమి చెందున్న సందర్భంలో, రిసోర్సెస్ లిమిటెడ్గా ఉండే సందర్భంలో పోనీ ఆ బాధ్యత మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పోనీ మీరు లీడ్ రోల్ తీసుకొని అన్ని కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారా? మీ నియోజకవర్గ పరిధిలో జరిగిన యువగళం పాదయాత్రకు మీరు హాజరు కాల. ఎందుకు హాజరు కాలేదు అంటే మీ ధిక్కార ధోరణి ఏంటి? ఖచ్చితంగా అంటే పార్టీ కన్నా మీరు మిగిలనుకుంటున్నారా? మీకేమని అనుకుంటున్నారంటే వాళ్ళ రతన్ టాటా గారితో నాకు యాక్సెస్ ఉంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా మిమ్మల్ని రతన్ టాటా గారు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారి అనుయాయిగా రతన్ టాటా గారు మీకు గౌరవం ఇచ్చారు, ఆయన సహకరించారు. మీరు ఆ అంశాన్ని విస్మరించేసి ఇది మీ వ్యక్తిగత ఇమేజ్ అనుకుంటున్నారు. ఇవాళ జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా మీకు దక్కిన ఈ గౌరవం పార్టీ ప్లాట్ఫామ్ లేకుండా, నాయకుడి అండదండలు లేకుండా మీకు వ్యక్తిగతంగా దక్కిందని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఆ రాజీ లేని ధోరణి, ఆ అతి అహం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో వన్నె తేదు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించాలి అనుకుంటే ఖచ్చితంగా లౌక్యం ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంటుంది, అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నా అహం నేను సాగిస్తా, అందరూ నా అడుగులకు మడుగులు వత్తాలి అని అంటే ఇవాళ కట్టుబానిసలు ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా మీ అనుయాయులైనా మీ రైట్ ఫాలోవర్స్ అయినా కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తేనే మీ వెనక నిలబడతారు తప్ప ఎవరికి నేను గౌరవం ఇవ్వను, నాకే అందరు గౌరవం ఇవ్వాలి, నేను ఆదేశిస్తా పాటించాలి అని అంటే పార్టీ పాటించదు. పార్టీ కార్యకర్తల వ్యక్తులు కార్యకర్తల సమూహం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇంకొంచెం టిపికల్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పార్టీయే సుప్రీం. పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళని నెత్తిన పెట్టుకు మోసారు. పార్టీ ఎవరిని అభ్యర్థులను నిర్ణయిస్తే వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని మోసారు. వాళ్ళకి రాజకీయ అందలం ఎక్కించారు. ఎన్టీ రామారావు గారు 1983లో అభ్యర్థులను ప్రకటించిన రోజు వారిలో చాలామందికి అసలు రాజకీయ నేపథ్యం లేదు. ప్రజా జీవితానికి మొట్టమొదటిగా వచ్చినవారు ఎన్టీ రామారావు గారితో సహా. అటువంటి వారిని నాయకులుగా అంగీకరించి వాళ్ళని ఒక స్థాయికి చేర్చింది కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు పార్టీ మనుగడకి ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న రోజున ఎన్టీ రామారావు గారినే రీప్లేస్ చేసుకున్నారు. కేసీఆర్ నాని ఎంత ఓకే సార్. అంటే చాలామంది సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే వైసీపీ వీళ్ళందరూ అక్కడ నారా బ్రాహ్మణినే పార్లమెంటు నుంచి, విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించిపోతున్నారు, అందుకనే భార్య కోసము లోకేష్ అవ్వచ్చు, కోడల కోసం నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానిని బయటికి పంపించేశాడు, కావాలని పొగబెట్టారనే ప్రయత్నం జరుగుతున్నాడు, నమ్మొచ్చు అంటారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ నానిని డిజోన్ చేసుకుందా, నాని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పని ప్రకటన చేశారా? నాని రాజీనామా తెలుగుదేశం పార్టీ నానిని సస్పెండ్ చేయటము, నానికి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పని ప్రకటించడం జరగలేదు. తిరువూరు సభలో స్టేజ్ మీద కూడా ఆయన పేరేసి ఒక చేరి వదిలిపెట్టారు. సభ సన్నాహక సమావేశం సందర్భంగా నాని గారి శ్రేణులు వాళ్ళ తమ్ముడి వర్గీయులతోటి ఘర్షణ పడి పార్టీ పరువు దిగజార్చారు. ఎన్నికలకి సమాయత్తం అవుతున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం పార్టీ కలెక్టివ్గా ఉన్నాము, సమిష్టిగా ఉన్నాము అని చెప్పని భావన పంపించాల్సిన సందర్భంలో ఇంకొక మిత్రపక్షంగా ఉన్న జనసేనతోటే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం
రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగులు జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా సమన్వయం లేదు అన్న సందేశం ఎటు దారితీస్తుంది? ఇక్కడ అంతర్గతంగా ఘర్షణ పడుతున్నారు, కుమ్ములాట్లు ఉన్నాయి, వీళ్ళకి ఐకమత్యం లేదు అన్న సందేశం ఎన్నికలకు ముందు పార్టీకి ఎటువంటి మైలేజ్ తెచ్చే అంశం అది? ఖచ్చితంగా పార్టీ మైలేజ్ దెబ్బతీసింది నాని వ్యవహార శైలి. అటువంటి సందర్భంలో పార్టీ ఆయనకు ఒక స్పష్టతతో కూడిన సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సభ ఏర్పాట్లు మీ తమ్ముడికి అప్పచెప్పాము, ఆయన చూస్తారు అని చెప్పని. దాన్ని ఎందుకు మీరు సహించలేకపోతున్నారు? మీ తమ్ముడితో మీకు ఏదైనా వ్యక్తిగత వైరం ఉంటే అది మీ కుటుంబ నేపథ్యం, అది మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు. అది వ్యాపారపరమైనయా, ఆస్తులకు సంబంధించినయా, ఈగోలకు సంబంధించినయా, మీ ఇంటర్నల్ ఇష్యూ అది. దాన్ని పార్టీ మీద ఎందుకు గులివే ప్రయత్నం చేస్తున్నారు? మీ వ్యక్తిగత వైరాన్ని పార్టీ మోయాలా? ఇవాళ మీకున్న ఆహాన్ని పార్టీ భరించాలా? పార్టీ శ్రేణులు నాయకుడిగా మీకు గౌరవించారు కదా అని చెప్పని మీ వ్యక్తిగత బలహీనతను కూడా పార్టీ శ్రేణులు మోయాలా? ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఒక క్రైసిస్ పీరియడ్లో ఉన్న టైంలో నాయకుడిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్న సందర్భాల్లో అన్నిటిని తట్టుకొని దాటిగా నిలబడుతున్న సందర్భంలో, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సందర్భంలో ఇప్పుడు పార్టీని దెబ్బతీసే ప్రయత్నం నాని వైపు నుంచి జరిగింది తప్ప టీడీపీ పార్టీ నాని నువ్వు డిజోన్ చేసుకోలేదు. ఓకే సార్, ఒకటి ఆయన చెప్తున్నారు, విజయవాడ నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రేపు రాబోయే 2024 ఎన్నికలు సింగిల్ ఎజెండా వాళ్ళతో జరుగుతాయి. ఐదర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు మధ్యలో ఈ ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి గెలిపించడమా, చంద్రబాబు నాయుడు గారి కూటమికి అధికారం కట్టబెట్టడమా? ఇది తప్ప ఇంకా వేరే ఏ ప్రతిపాదనని ప్రజలు ఆమోదించడానికి, వారి వెనక శైలి అవడానికి సిద్ధంగా లేరు. ఇండిపెండెంట్గా పోటీ చేసే స్వేచ్ఛ నానిగారికి ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఆ మాత్రం ప్రజామోదం ఉంది అని చెప్పి నేను భావించడంలో మనం తప్పటాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేపథ్యం ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే ప్రజల వైపు నుంచి చాలా క్లారిటీతో ఉన్నారు. ఒక్క ఓటు కూడా వృధా కాకూడదు అని చెప్పని వాళ్ళ తెలుగుదేశం జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కూటమిని తప్పించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేరే వారికి పరిగణలోకి తీసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. నానిగారు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆయనకు మద్దతు దక్కటము, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఆయన చీల్చుకోగలగటం అనేది అసాధ్యం. రేపటి రోజున ఎన్నికలు అనేది తెలుగుదేశం సింబల్ ప్రాతిపదికగా జరుగుతాయి, లేదు జనసేన అభ్యర్థులు ఉంటే పోటీలో వారి సింబల్ ప్రాతిపదిక జరుగుతాయి తప్ప, కూటమి ప్రాతిపదిక జరుగుతాయి తప్ప వ్యక్తుల ప్రాధాన్యత ప్రాబల్యం ఏ స్థాయిలో కూడా పనిచేయదు. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుంది అనేది.